D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. బాయ్స్ హాస్టల్ పైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే బాయ్స్ హాస్టల్ పైన కరెంటు తీగలను వెంటనే బాయ్స్ హాస్టల్ పైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి కరెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ 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 ఇన్సాఫ్ జిందాబాద్ 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 ఇన్సాఫ్ జిందాబాద్ 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 ఇన్సాఫ్ జిందాబాద్ అధికారుల నిర్లక్ష్య వైఖరి 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 ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే ఏమి చేయండి మేము గైడ్ ఇస్తాం కదా. ఒక ముగ్గురు నలుగురు పోయి మాట్లాడరాపండి. ఏం మా కొత్త ఏమన్నా అందరూ మాట్లాడండి, వీడియో ఉండండి కొంచెం రాను సార్. నువ్వు ఎవరో ఒకరంటే బాబా చెప్ప ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే బాయ్స్ హాస్టల్ పైన ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అడ్డుకుంటున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి అడ్డుకుంటున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి అందుకనే చాలా నెగ్లెక్ట్ చాలా కోపం. ఏదైనా ప్రమాదం ఇంతవరకు రాజమనగర్లో ఒక డెత్ అయినారు, ఇట్లా కరెంట్ తీగల వల్ల. వినాయక నగర్లో ఒక డెత్ అయినారు. సరే నీకు ప్రాబ్లం ఉందని చెప్తున్నాను. డిస్ట్రిక్ట్ కూడా తీసుకొని పోయినాను మేము. అది 4 ఏం మాట్లాడినాడు ఈ కాపీ ప్రమాదకరమైన కరెంటు తీగలను వెంటనే 7 నెలలు కావస్తున్న నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి సార్లు సార్ మీకు మా బాధ చెప్పుకుంటానేమో సార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం వహిస్తే చనిపోయిన వల్ల మీ దృష్టి తీసుకొచ్చిన వస్తే ఏదైనా చనిపోయిన చెప్పారు వారికి కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఒక నిమిషం మాకు అవకాశం ఇవ్వండి. సోదరులారా, 7 నెలల క్రితం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం ఏమంటే అనంత లక్ష్మీరాముడు కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో 56 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. ఇవాళ అక్కడంతా వాళ్ళంతా కూడా పేద పిల్లలే, అక్కడంతా కూడా హాస్టల్లో ఉంటా ఉన్నారు. కరెంటు తీగలు పోయినాయి. ఇక్కడ ప్రమాదకరమైనటువంటి కరెంటు తీగలంతా కూడా లాగినారు. కాబట్టి ఇవాళ 11 kV అనేటువంటిది, అంటే రాజమనగర్లో ఇట్లాంటి ప్రమాదం జరిగింది. రసూల్ అయినటువంటి మా పార్టీ ఆ ప్రాంత సెక్రటరీ చనిపోయాడు. వినాయక్ నగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది.
ఇవాళ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. అందుకని ఇవాళ ఎస్సీ గారు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇక్కడే ఆయన ఇవాళ ఏడీ ఈస్ట్ వారికి ఎండార్స్ చేశారు. మేమంతా కూడా వచ్చి ఆయనతో పలు దఫలుగా మాట్లాడినాం. ఫోన్లో ఆయన మాట్లాడినాడు, కానీ ఆయన కూడా వెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడినాడు, కానీ వెంటనే పరిష్కారం చేస్తామన్నారు. 7 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటిది తక్షణమే తొలగించాలి. కాంట్రాక్టర్తో మాట్లాడతారో మాకు తెలియదు, కానీ వెంటనే ఇక్కడ తొలగించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదని అంటా ఉన్నా. దొంగలు పడిన 6 నెలలు కుక్కలు పడినట్లుగా ఇప్పుడు టీవీ మేము అంతా వస్తే మీరంతా కూడా మాట్లాడతారు. నేనేమంటా నా ప్రాణాల పోకముందు, పిల్లలకు అపాయం జరగకముందు దాన్ని తొలగించి ఉంటే మేము ఈ రోజంతా కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళందరూ కూడా విజిలెన్స్ వాళ్ళకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు. అందుకే నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు పాదయాత్రలు వస్తే ఇవాళ హాస్టల్ సంబంధించి బాబాసావారు వాళ్ళ యొక్క మొత్తం కూడా టీం అంతా కూడా రిప్రజెంట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంతపురం ఆయనతో మాట్లాడిన కూడా పరిష్కారం కాదు. ఇవాళ కరెంట్ అధికారులు ఇంతకంటే మరి ఏం చేస్తారు నేను అంటా ఉన్నా. గాడులు చేస్తారా అని నేను అంటా ఉన్నా. 7 months 7 నెలలు కావస్తున్నా కూడా ఒక చిన్న సమస్యను పరిష్కారం చేయలేదంటే ఏమనుకోవాలని నేను అంటా ఉన్నా. అందుకనే ఏడీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికి పరిష్కారం చేయాలి, పరిష్కారం చేయమని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. వారిని కూడా మాట్లాడమని కోరుతా ఉన్నా. టీవీతో మీరు కూడా మాట్లాడమని కోరుతా ఉన్నా. మీరు చెప్పారు, మేము చేస్తామని చెప్పాము. కాంట్రాక్టర్ కూడా మాట్లాడాను, అది చేపిస్తాము. 1 week లో చేపిస్తాం. ఎన్ని 7 నెలలు అయినా ఇంతకు కూడా చెప్పాము, కాంట్రాక్టర్ మాట్లాడాము, మేము చూసాం దాన్ని. ఒక 1 week లోపల మీకు చేపిస్తాం. ఏ నెలలో కానీ చేయమని చెప్పలేదండి, చేపిస్తాను. ఏ నెలలో కానీ ఏ రోజు ఏపీఎస్పీ డీసీఎల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పవర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 7 నెలల క్రితం అనంత లక్ష్మీరాముడు కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో 50-60 మంది అందరూ కూడా చదువుకుంటున్నటువంటి వారు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి వారు, పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాయ్స్ అందరూ కూడా అక్కడంతా కూడా ఉంటా ఉన్నారు. ఇవాళ బిల్డింగ్ పైన కరెంట్ తీగలు పోయినాయి. ఆ బిల్డింగ్ పైన కరెంటు తీగలు పోయినాయి కదా, ఆ కరెంటు తీగల వల్ల అంటే ఇవాళ కరెంటు తీగలు లాగిన తర్వాత బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ ఓనర్ది తప్పు, కానీ బిల్డింగ్ కట్టిన తర్వాత కరెంటు తీగలు అయితే ఇవాళ కరెంటు వాళ్ళది తప్పని చెప్పి ఎస్సీ ఆఫీసులో బోర్డులో రాశారు. అందుకని ఎస్సీ గారికి మనవి చేశాను నేను, కానీ ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే కూడా ఏడీఈ ఈస్ట్ వారికి ఎండార్స్ చేశారు, ఇక్కడే ఉన్నటువంటి రవిశంకర్ గారికి. కానీ 7 నెలల కాలంగా వస్తున్నప్పుడు కూడా ఇవాళ దాన్నంతా కూడా వైర్లు తొలగించేటువంటి కార్యక్రమం, లేదంటే పక్కకు మార్చేటువంటి కార్యక్రమం, లేదంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయడంలా ఇవాళ రాజమనగర్లో రసూలైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ ఆయన విద్యుత్ తీగల వల్ల చనిపోయాడు. అదేవిధంగా వినాయక్ నగర్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదకరమైనటువంటి కరెంటులు తీగలు తొలగించాలని చెప్పి పదే హాస్టల్కు సంబంధించినటువంటి బాబాషా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, కానీ వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేశారు. కాంట్రాక్టరు ఏడీ మీద చెప్తాడు, ఏడీ కాంట్రాక్టర్ మీద చెప్తారు, ఇద్దరితో మాట్లాడితే ఎస్సీ మీద చెప్తారు. అందుకనే సరైనటువంటిది కాదు. ఇవాళ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి విధంగా కాకుండా తక్షణమే స్పందించి ఈ కార్యక్రమం చేసి ఉంటే ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పటికైనా కూడా ఏడీ గారి విజిలెన్స్ అధికారుల సమక్షంలో వారం రోజుల లోపల వెంటనే తొలగించి వారికి అంతా కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది.
ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం విరమించుకుంటా ఉన్నాం. 7 రోజుల లోపల వెంటనే ఇవాళ ఆ కరెంటు తీగలను తొలగించి ఆ ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను అన్వేషించాలని చెప్పి ఇవాళ ఇన్సార్ తరఫున ఇన్సార్ తరఫున వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అటు కాని పక్షంలో మిలిటెంట్గా ఉద్యమాలు నడుపుతామని చెప్పి విద్యుత్ అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.